హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కదా! అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో, అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకుంటున్నారు కదా ఇంట్లో. ఈ పండగని చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం అందరము. సో, నేను ఇక్కడైతే మా ఇంట్లో ఈ చిన్న కృష్ణుడి పటం ఉండేదనమాట. ఇది గత 12 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంది. మేము తిరుపతికెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్‌లో చూస్తానే నచ్చేసిందనమాట. సో, ఇది కొనుక్కున్నాము. ఇది కొనుక్కున్నాక ఈ మధ్య కాలంలో ఒక చిన్న కృష్ణుడి బొమ్మ ఇంటికొచ్చింది. సో, ఇది ఎలా డెకరేట్ చేయాలనేసి నేను ఇలా రౌండ్ సర్కిల్ ఒకటి ఉంటే దానికి ఫ్లవర్స్ మాలలాగా ఇలా చుట్టేసి డెకరేషన్ చేసేసుకున్నాను. చేసుకొని కృష్ణుని బొమ్మ వచ్చేసి చెట్టు దగ్గర ఆవులను మేపుతూ ఉన్న కృష్ణుని బొమ్మ ఉందనమాట. అది పెట్టాను. అది పెట్టేసినాక ఇక్కడ కృష్ణుని పటానికి అన్నీ మా ఇంటి దగ్గర మందార పూలు, గంధం కలర్ మందార పూలు పూసాయి. సో, ఇవన్నీ పెట్టేసుకున్నాను నేను ఇలా చక్కగా. ఇక్కడ కృష్ణునికొచ్చేసి గంధము, కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నా నేను. ఇలా గంధం, కుంకుమ బొట్టు పెట్టేసుకొని అలా ఆవు కూడా ఉంది కదా! ఆ ఆవుకి కూడా మనం గంధము, కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలా. ఇలా పెట్టేసుకున్నాక కృష్ణయ్యకొచ్చేసి మా చెట్టుకు ఇలా మల్లెపూలు పూసాయనమాట. ఆ మల్లెపూలు అల్లేసి ఇలా కృష్ణయ్యకు నేను మల్లెపూలు వేసేసాను. కృష్ణయ్యకు ఎంత అలంకరణ చేస్తే అంత మంచిదనమాట. ఈరోజు కృష్ణయ్యకొచ్చేసి మనము తులసి మాల కూడా వేయొచ్చు. అందుబాటులో ఉన్నవాళ్ళు తులసి మాల కూడా వేయండి. చాలా చక్కగా ఉంటాడు కృష్ణయ్య. అలాగే ఇప్పుడు నా దగ్గర వచ్చేసి చిన్నవి యాపిల్ పళ్ళు ఉంటే అవి కొద్దిగా పుల్లగా ఉంటాయి కదా! ఆ యాపిల్ పళ్ళు ఉంటే అవి కూడా నేను ఇలా ప్రసాదాలుగా పెట్టేసాను అనమాట. పళ్ళు ఏమున్నా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ గులాబ్ జామున్ కూడా చేశాను, పెట్టాను. అలాగే మనము టెంకాయ, పండ్లు ఇంకేమైనా ఉంటే అన్నీ తెచ్చి పెట్టేసుకోవచ్చు. గోవుల కాపరి కాబట్టి గోవు కంపల్సరీగా కృష్ణుని దగ్గర పెట్టండి. ఆయన గోవుల కాపరి. గోవులు అంటే చాలా ఇష్టం. గోవులకు కృష్ణుడు అంటే కూడా చాలా ఇష్టం కదా! గోవులు పెట్టేసుకున్నాక నేనైతే పాయసం కూడా చేశానండి పాలతో. ఇలా పాయసం కూడా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మనకేమైనా ఐటమ్స్ కావాలేమో అన్నీ చెక్ చేసుకొని ఇలా మొత్తం అన్నీ దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ దీపం వచ్చేసి మనము డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కాబట్టి ఏమైనా ఆకు, తమలపాకు కానీ లేకపోతే ఇట్లా మందార పాకు కానీ అలా ఉంటే ఆకు మీద ఇలా మనము దీపపు కుందులు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దీపాలకి గంధము, కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు కొన్ని అక్షింతలు వేసుకోవాలి దీపం దగ్గర. కొన్ని అలా అక్షింతలు వేసుకున్నాక మన దగ్గర పూలు ఉంటే పూలు కూడా దీపానికి సమర్పించాలి. ఇలా పూలు పెట్టేసుకున్నాక మనము తాంబూలం పెట్టాలి కదా! 2 ఆకులు, ఒక ఒక్క ఏమైనా పండ్లు ఉంటే 2 పండ్లు పెట్టేసుకొని తాంబూలం కూడా రెడీ చేసుకోవాలి. ఇలా తాంబూలం పెట్టేసుకున్నాక ఇక్కడ నేను కృష్ణయ్య పాదాలు వేయాలనుకున్నాను. సో, ఇక్కడ మనకు ఆన్లైన్లో ఇప్పుడు బాగా పాదాలు అన్నీ చిక్కుతున్నాయి కాబట్టి నేను ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. చిన్ని పాదాలు చాలా చక్కగా చాలా బాగున్నాయన్నమాట. సో, మనం పాదాలు వేయడం కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సింపుల్ అనమాట పాదాలు వేయడము. ఫస్ట్ కుడి పాదం పెట్టి కలర్ వేసేయాల. తర్వాత మళ్ళీ ఎడమ పాదం పెట్టేసి మళ్ళీ కలరింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ అడుగులు మన ఇంట్లోకి వస్తున్నట్టు వేయాలన్నమాట కృష్ణయ్యవి. సో, ఇవైతే అంటే అడుగులు 2 మనం అటు ఇటు వేసుకోకుండా కొద్దిగా మనం ఆ బాక్స్ను చూసుకొని ఫస్ట్ ఏ అడుగు వేయాలా, కుడి కాలు ఎడమ కాలు అని అలా చూసుకొని పెట్టుకొని చక్కగా వేసుకుంటే చాలా చక్కగా నీట్గా వేసేసుకోవచ్చు అనమాట అడుగులు. చాలా ముచ్చటగా ఉంటాయి. చిన్న చిన్న పాదాలు చూసేదానికి కృష్ణయ్య పాదాలు. సో, ఎవరికైనా ఇలా మీరు కృష్ణయ్య పాదాలు వేసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో ఉన్నది ఈ బాక్స్ ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా చక్కగా వేసేసుకోవచ్చు. నేను ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన ప్రసాదాలలో అలాగే మనం పెట్టే పండ్లల్లో ఖచ్చితంగా తులసి దళం అనేది ఒక్కొక్క ఆకు వచ్చేసి ఇలా పండ్ల మీద అలాగే మనం చేసిన ప్రసాదాలలో ప్రతి ఒక్క దాంట్లో ఆకు పెడితేనే ఆయన స్వీకరిస్తారనమాట కృష్ణయ్య. సో, అందుకోసం అనేసి మనం ఖచ్చితంగా ఇవి తులసి ఆకు అయితే ఖచ్చితంగా పెట్టాలి. మిగిలిన తులసి ఆకులు కృష్ణయ్య దగ్గర పెట్టేస్తే చాలు. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ దీపాలు ముట్టించుకుంటున్నాను అనమాట. ఎప్పుడు దీపాలు వచ్చేసి అగ్గిపెట్టెతో, బత్తితో అలా కాకుండా ఇలా మనము ఒక సపరేట్గా ఒక ఒత్తి నూనెలో తడిపేసి ఆ ఒత్తి వెలిగించుకొని ఆ ఒత్తితో దీపాలు వెలిగించుకోవాలి. ఇలా 5 ఒత్తులు ఇలా వెలిగించేసుకున్నాను నేను. ఇలా వెలిగించిన తర్వాత ఇప్పుడు ధూపం చూపించాలి కదా! బత్తీలు తీసుకొని ధూపం పెట్టేస్తున్నాను అనమాట. ధూపం, బత్తీలు అలాగే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! అవి కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా బత్తీలు ముట్టించేసుకొని ధూపం చూపించేయాలా కృష్ణయ్యకి. ఇలా ఈరోజు జన్మాష్టమి కాబట్టి కృష్ణయ్యకి వీలున్నంత వరకు మీ దగ్గర నెమలి పించము అలాగే ఇంకా వచ్చేసి ఫ్లూట్ ఉంటుంది కదా!
అవి ఆయనకి ఇష్టమైనవన్నీ ఆయన దగ్గర పెట్టండి. అలాగే వెన్న మోస్ట్ ఇంపార్టెంట్. నా దగ్గర అందుబాటులో లేక ఈరోజు కుదరక నేను వెన్న పెట్టలేదు. అలాగే వెన్న కూడా పెట్టేయండి. అలా పెట్టేసిన తర్వాత మీకు కృష్ణుని పాటలు వచ్చినా, కృష్ణుని ఏవైనా పాటలు కానీ, అలాగే ఏమన్నా పద్యాలు కానీ, లేకపోతే ఇంకా మీకు కొన్ని శ్లోకాలు ఏమన్నా వచ్చినా కృష్ణునికి చెప్పుకొని పూజ చేసుకొని లాస్ట్లో టెంకాయ కొట్టేసుకోండి. ఇలా టెంకాయ కొట్టేసినాక టెంకాయ కూడా కృష్ణయ్యకు అర్పించేసి కృష్ణయ్యకు పెట్టిన తర్వాత ఇలా టెంకాయ నీళ్ళు, టెంకాయ రెండు ఆయనకు దగ్గర పెట్టేసి అందులో కూడా తులసాకు పెట్టాలి. టెంకాయ నీళ్ళలో కూడా తులసాకు పెట్టాలి. ఇలా పెట్టినాక హారతి ఇవ్వాలన్నమాట. ఆయనకు హారతి ఇచ్చేసి బయట మనం సూర్యునికి, తులసమ్మకు అలా హారతి ఇచ్చేసుకొని ఇచ్చిన తర్వాత ఆయనకు హారతి సమర్పణ చేసిన తర్వాత మనం హారతి తీసుకోవాలి. ఇలా హారతి తీసుకొని మన పూజ ముగించేసుకోవచ్చు. చూశారు కదా, చాలా సింపుల్గా నేను కృష్ణయ్య పాదాలు ఇలా వేసాను. మీకు ఎలా అనిపించినాయి మా కృష్ణయ్య పాదాలు? మేము సింపుల్గా ఇలా చేసేసుకున్నాము ఇంట్లో కృష్ణాష్టమి. అందరికీ వన్స్ అగైన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.